శ్రీమాత్రే నమః. పూజ ప్రారంభంలో గురు పూజ ఎందుకు చేయాలి? మంచి గురువును పొందగలమా? గురువు లేకుండా దేవత అనుగ్రహం పొందలేమా? మనము చేసే తప్పులను గురువు సరిదిద్దగలరా? ఈ విశ్వమునకు తొలి గురువు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. ఏ పూజ అయినా, ఏ సాధన అయినా మొదటగా చేయవలసినది గురు పూజ. ఎందుకంటే గురువు లేకుండా జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా విధానం లేదు, విధానం లేకుండా ఫలం లేదు. దేవతను పూజిస్తున్నాం కదా, అయితే ముందుగా గురువు ఎందుకు? దీనికి కారణం ఒకటే. గురువు స్వయంగా ఉపాసన చేసినవాడు, కాలక్రమంలో దేవత అనుగ్రహాన్ని పొందినవాడు. అందుకే గురువుకు ఉపాసనా మార్గాలు, శాస్త్రానుగుణమైన విధానాలు, సూక్ష్మమైన మెళుకువలు తెలిసి ఉంటాయి. కనుక శాస్త్రం చెబుతుంది, మన స్వంత బుద్ధితో మంత్రార్థం పూర్తిగా అర్థం కాదు, పూజ విధానం సంపూర్ణం కాదు, సాధన ఫలప్రదం కాదు. కనుక మంచి గురువును పొందాలంటే పట్టుదల అవసరం. దానితో పాటు పరిశీలన, వినయం, జాగ్రత్త కూడా అవసరం. మీ సంకల్పం ఎంత శుద్ధంగా ఉంటే అంత త్వరగా ప్రకృతి మీకు యోగ్యుడైన గురువును కలిసేటట్లు చేస్తుంది. గురువు అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు. గురువు అంటే శాస్త్రానికి దారి చూపించే కాంతి, అజ్ఞానాన్ని తొలగించే శక్తి. అందుకే ఉపనిషత్తులు చెబుతాయి, ఆచార్యవాన్ పురుషో వేదః. గురువు ఉన్నవాడే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. గురువు లేకుండా చేసే పూజ శరీరం చేసే క్రియ మాత్రమే. గురువు కృపతో చేసిన పూజ ఆత్మను తాకే యజ్ఞం. ఈ విశ్వానికి తొలి గురువు ఆదినాథుడైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న సదాశివుడు. ఆయన తొలి శిష్యుడు విష్ణువు. గురువు అనుగ్రహం లేకుండా దేవత కృప నిలవదు. ఎందుకంటే గురువు అనేది దేవతకు ద్వారం. అందుకే సంప్రదాయంలో ప్రతి పూజలో ముందుగా గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని స్మరిస్తాము. గురువును స్మరించడం అంటే అహంకారాన్ని విడిచిపెట్టడం, నాకు తెలుసు అనే భావాన్ని త్యజించడం. అప్పుడే పూజలో వినయం వస్తుంది, సాధనలో శుద్ధి వస్తుంది, ఫలంలో స్థిరత్వం వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, దేవతను చేరాలంటే ముందుగా గురువును శరణు కోరాలి. గురుకృపే పూజకు ప్రాణం. అందుకే మన పూర్వ ఋషులు ప్రతి పూజకు, సాధనకు, క్రతువులకు గురు పూజను ప్రథమ భాగంగా ఏర్పాటు చేశారు. యోగ్యుడైన గురువును ఆశ్రయించి ఉత్తమమైన ఫలితములను పొందండి. మా డివి మార్గం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.